స్మరణే మాత్రం. పాండవుల అంతం. చంపడానికి వస్తే నన్ను చంపు కృష్ణ. నీ ఉపదేశాలు వినడానికి నేను అర్జునుడిని కాదు. ఈ 18 రోజులకు క్షత్ర యుద్ధంలో జరిగిన పాపాలకగా నీ ధర్మం నిష్కృతి లేనిది. ద్రోణాచార్యుని పచ్చడిపోయింది. ఇంతకి దిగజారవా? నా తండ్రి గారు పనికి అర్హత నీకు లేదు. నువ్వనుకుంటే అతని మరణాన్ని ఆపగలిగేవాడిని. అశ్వత్థామ, దేవుడైనా భూముడైనా కర్మని ఎవరు తప్పించుకోలేరు. గర్భస్థ శిశువుపై అస్త్రం వదిలో నీ కర్మను అనుభవించక తప్పదు. అయితే సంధించు చక్రం, విధించు నీ శిక్షని. రావుని శిక్ష కాదు అశ్వత్థామ, అది నీ ముద్దే. కాలాంతం పాండవులందరూ చనిపోతారు. నా శరీరం మరణిస్తుంది, నీ యుగం అంతరిస్తుంది. కానీ మరణం రాదు. చావులా కాబట్టి కలిగిన బాబాను చూస్తూ ఉండగా జీవిస్తావు. ఇదే నా శాపం. మరి నాకు ప్రాయశ్చిత్తమే లేదా? నువ్వు నన్ను అనుకున్నావు, కానీ నీ కొడుకు నువ్వే నన్ను కాపాడాలి. లేదా వస్తుంది వస్తున్నాడు పెరిగిపోయి ప్రపంచం చీకట్లేదు. తల్లిదండ్రులు ఆ యుగం నా పుట్టుకుని ఆపగలడు. అప్పుడు నామలకాయలే ఆకాశంలో సూర్యుడు లేనప్పుడు, వాయువంత విషం నిండినప్పుడు, రంగులు చివరి చుక్క ఎండిపోయినప్పుడు, ఈ మౌని మళ్ళీ నీ దగ్గరికి చేరిన రోజు అదే సమయం అనుభవం వరకు